మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకాసు సువార్త 11వ అధ్యాయము 37వ వచనం నుండి. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పరిసయ్యుడు ప్రభు స్నానం చేయకుండా భోజనము చేయడానికి కూర్చుండిపోయారని చూచి ఆశ్చర్యపడ్డాడు. హృదయాంతరంగము ఎదలోతుల్లో ఉన్న వాటిని చూచినటువంటి ప్రభు అతని మనస్సును ఎరిగిన వాడుగా అతనితో అంటున్నాడు, మీరు పరిసయ్యులు, మతనిష్ట కలిగిన వారు, మోషే ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తున్నాము అనేటువంటి భ్రమలో బ్రతికేవారు. అయితే ఒక విషయం గుర్తించు నా సహోదరుడా, మీరు పల్లెమును గిన్నెను వెలుపట శుద్ధి చేస్తున్నారు, మంచిదే, కానీ అసలు శుద్ధి చేయవలసింది అంతరంగము కదా. వెలుపలి భాగమును చేసిన వాడే లోపల భాగమును కూడా చేసినవాడు. కాబట్టి మీరు వెలుపటన ఎంత శుద్ధిగా కనిపిస్తున్నారో మీ లోపల అంతరంగము కూడా అంతే శుద్ధిగా ఉండాలి అని ప్రభు ఆ పరిసయ్యునికి తెలియజేశాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు నేటి దినాన్ని సెలవిసినటువంటి మాట ఏదనగా, వెలుపటి భాగమును చేసిన నేనే అంతరంగమును కూడా చేశాను. మీ బాహ్యంగా కనిపించేటువంటి శరీరాన్ని చేసిన నేనే మీ అంతరంగమున హృదయమును అవయవములను సృజించాను. కాబట్టి మీ బాహ్య దేహం ఎంత శుభ్రంగా, శుద్ధిగా, హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో అదే కోణంలో, అదే విధముగా మీ అంతరంగము నా దృష్టిలో విలువైనదిగా, శుద్ధైనదిగా, పరిశుద్ధముగా కనిపించాలి అని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. ప్రభు ఎప్పుడు కూడా దేహమును హృదయమును కూడా శుద్ధి చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇజ్రాయేలు గూర్చి మోషేతో అంటారు ప్రభు, మీ హృదయములను, మీ సంతతి హృదయములను నేను సున్నతి చేస్తాను అని. మీరైతే బాహ్యముగా సున్నతిని ఆచరిస్తున్నారు, నేను అంతరంగమును సున్నతి చేస్తాను అని. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏదనగా, ప్రభు అంతరంగమున శుద్ధిని కోరుకుంటూ ఉన్నారు. బాహ్యానికి కనిపించేటువంటి బాప్తిస్మము కంటే కూడా అంతరంగమున పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపులో సర్వసత్యములో నడిపించబడేటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితమును ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎవరికి కనిపించినటువంటి చూపులు, తలంపులు, ఆలోచనలు, అంతరంగమున జరిగేటువంటి క్రియలను ప్రభు చూస్తాడు. కాబట్టి వాటి విషయంలో కూడా మనం శుద్ధముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ అంత్య దినాలలో ఈ పరిసయ్యుల యొక్క తంతు మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు బాహ్యానికి చాలా హుందాగా, విలువైనటువంటి, వెలగలిగినటువంటి, గొప్పవైనటువంటి వస్త్రాలను ధరిస్తారు, అత్తరులను ఉపయోగిస్తారు, రంగులు వేస్తారు, జనులకు చాలా అందంగా కనిపించాలని తెగ ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ప్రభువు మాత్రం వెలుపటి భాగమును చూడడు, అంతరంగమును చూస్తాడు అన్నటువంటి సంగతిని నేడి వాక్యం చేత మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అపవాది యొక్క క్రియలను చూసినట్లయితే వాడు బాహ్యానికి గొప్పగా కనిపించేటువంటి క్రియలను జరిగిస్తాడు, వాటిని చూపించి మనుషులను ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ ఆకర్షణతో వారిని సైతం అదే పాపంలో పడవేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అంటారు సమూయేలుతో, దావీదును అభిషేకించడానికి వెళ్ళిన సమయంలో, యెషయా యొక్క కుమారులలో ఒకడిని నేను ఇజ్రాయేలుకు రాజుగా ఎన్నుకొని ఉన్నాను, నువ్వు వెళ్ళి అతనికి అభిషేకించు అని ప్రభు సమూయేలుతో చెప్పినప్పుడు, సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళి అతని కుమారులందరినీ పిలిపించినప్పుడు ప్రభు ప్రతి వారిని నేను ఎన్నుకోలేదు అని చెప్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా సమూయేలు ఆ బిడ్డలందరినీ చూచి ఆ బిడ్డల్లో ఎవరిని కూడా ప్రభు ఎన్నుకోలేదన్న సంగతిని గుర్తించి అతని తండ్రి అయినటువంటి యెషయాతో, వీరు మాత్రమేనా నీకు కుమారులు, ఇంకా ఎవరన్నా కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు, దావీదు అనే ఒక కడపటి వాడు ఉన్నాడు అని అతడు సెలవిచ్చాడు. దానిని బట్టి అతన్ని పిలిపించమని అన్నప్పుడు, అతను పిలిచినప్పుడు దావీదు ఎప్పుడైతే సమూయేలు ఎదుట నిలబడ్డాడో ప్రభు అంటున్నారు, ఇతడే నేను ఎన్నుకున్నటువంటి నా సాధనము అని. ఎందుకంటే సమూయేలు అప్పటి వరకు చూసినటువంటి కుమారులు ఇతనికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు అందంగాను, ఎత్తుగాను, దేహదారుఢ్యంతోనూ, తెలివిగాను, మంచి గౌరవప్రదమైనటువంటి స్థానంలోనూ ఉన్నారు. కానీ దావీదు కేవలం గొర్రెలు కాచుకునేవాడుగా, చిన్నవాడుగా, బాలుడుగాను ఉన్నాడు. అప్పుడు సమూయేలుతో ప్రభు ఒక చక్కని
చక్కని మాట చెప్తారు. సమూయేలు, నువ్వు మనుష్యుల పైరూపమును లక్ష్య పెడతావు, నేనైతే మనుషుల యొక్క అంతరంగమును లక్ష్య పెడతాను అని. ఈ మాటను బట్టి మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ప్రభు అంతరంగమును శుద్ధిని కోరుకుంటూ ఉన్నారు. గిన్నె, పల్లెము, పాత్రలు పైకి మాత్రమే శుద్ధముగా మెరుస్తున్నట్లు కాదు కానీ అంతరంగమును శుద్ధి చేయాలని ప్రభు తెలియజేస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం ఒక పాత్రలో ఏదైనా పదార్థమును భుజిస్తున్నప్పుడు ఆ పాత్ర యొక్క అంతరంగము శుద్ధిని కోరుకుంటాం. పైకి ఒకవేళ కింద పెట్టొచ్చు, మట్టిలో పెట్టొచ్చు, ఇంకా ఆహారానికి అంటకుండా ఏ దుమ్ము ఏ మలినము అంటకుండా ఆ పల్లెము దాన్ని భద్రపరిచే విధంగా, వేరు చేసే విధంగా మనం ఉంచుతాం. ఆ పరిస్థితిలో మనం కోరుకునేది పల్లెము యొక్క, పాత్ర యొక్క అంతరంగమును యొక్క శుద్ధి. ఎందుకంటే మనం పాత్ర యొక్క లోపటి భాగమును, పాత్రలో ఉన్నటువంటి పదార్థమును మనం భుజిస్తాం కాబట్టి పాత్ర యొక్క అంతరంగము, లోపలి భాగం శుద్ధముగా ఉండాలని కోరుకుంటాం. భౌతికంగా మనమే ఒక పాత్ర యొక్క లోపల భాగం యొక్క శుద్ధిని కోరుకుంటూ ఉన్నట్లయితే, మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మట్టి నుంచి జీవము కలిగినటువంటి దేహముగా మార్చినటువంటి ప్రభు ఇంకెంత ఎక్కువగా కోరుకోవాలి? అవును, ఆయన కోరుకునేది అదే. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, అంతరంగమును శుద్ధిగా ఉంచుకోవాలి. పాత్ర యొక్క అంతరంగమును శుద్ధి చేయాలి అని అన్నప్పుడు మనం ఏమి చేయాలి అని చూసినట్లయితే, ఆ వచనంలో కింద వచనాన్ని మనం గమనిస్తాం. 41వ వచనం, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. దీని యొక్క అర్థం, మనకు కలిగినవి ధర్మము చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. అంటే అంతరంగమున ఏదైతే మనం శుద్ధిని కోల్పోయే విధంగా దాచుకుని ఉన్నామో దానిని ధర్మము చేయాలి. ఒకసారి యవనస్తుడు, ధనము కలిగినటువంటి ఒక యవనస్తుడు ప్రభు యొద్దకు వచ్చి, నేను పరిపూర్ణుడు అవడానికి, పరలోకం రావడానికి యోగ్యత ఏమి కావాలి అని అంటే, ప్రభు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరించు అని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను తెలియచేస్తే, అతను అన్నాడు కదా, నేను చిన్నప్పటి నుండి వాటిని అనుసరిస్తూనే ఉన్నానయ్యా అని. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ అంతరంగంలో ధనానికి పీఠం వేసావు. నువ్వు నీ అంతరంగాన ప్రభుకు సింహాసనం లేదు, ధనానికి సింహాసనం ఉన్నది. కాబట్టి ఆ ధనాన్ని బేదలకు పంచేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. ఆ యవ్వనస్తుడు పాత్ర వెలుపటి భాగమును శుద్ధి చేసుకున్నాడు కానీ తన అంతరంగమును శుద్ధి చేసుకోలేకపోయాడు. ఆ మాట ఎప్పుడైతే ప్రభు నోట విన్నాడో వ్యసన పడుతూ చిన్నబుచ్చుకొని ప్రభు యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కనుక హృదయంలో దేనికి మనం పీఠం వేసి ఉన్నాము, హృదయంలో దేనిని దాచుకున్నట్టు చేత అంతరంగమును శుద్ధిని కోల్పోతుంది అనేటువంటి సంగతిని మనం గుర్తించి దానిని మనం తీసివేయాలి. ఇతరులకు ఉపయోగపడే వాటిని మనం ధర్మము చేయాలి, ఇతరులకు సైతం హాని కలిగించేవి తీసి పారవేయాలి. ధనము, బంగారము, వస్త్రాలు, వస్తువులు, ఈవులు, ఇలా మనం దేనికి అంతరంగమున పీట వేసి ఉన్నామో వాటిని ఇతరులకు ధర్మము చేయాలి. ఎందుకంటే అవి మన హృదయంలో ఉన్నట్టు చేత, అది మన హృదయంలో దేవుని స్థానాన్ని పొంది ఉన్నట్టు చేత హృదయ సింహాసనం అపవాదికి వేయబడినట్లుగా జరుగుతుంది. కాబట్టి దానిని మనం తీసివేయాలి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇందులో మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే, కొందరికి హృదయము శుద్ధి చేయబడకపోవడానికి, శుద్ధిని కోల్పోవడానికి గల కారణం ఏదనగా వారి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం, కోపము, ఉద్రేకము, వ్యభిచారపు తలంపులు, దొంగతనము అనేటువంటి ఆలోచనలు, అసూయ, కక్షలు, గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ హృదయంలోకి చేరి ఉండటం చేత వారి హృదయము శుద్ధిని కోల్పోతూ ఉంటుంది. అయితే మన హృదయం దేని చేత నింపబడి ఉన్నదో వాటన్నిటిని మనం ఇప్పుడు తీసి పారవేయవలసిన వారమై ఉన్నాము. ప్రభు అంటారు, మీకు కలిగినవి ధర్మము చేయుడి అని. ఎందుకంటే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఎంతసేపటికి ధనాన్ని కూర్చుకోవడానికి, జనుల యొక్క దశమ భాగాలను, వారి యొక్క కానుకలను, అర్పణలను కూర్చుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి ప్రయాసపడుతున్నారు. అందుకనే ప్రభు వాళ్ళతో అంటారు, మీ హృదయం ధనాపేక్షతో ఉన్నది, మీకు కలిగినది ఇతరులకు ధర్మము చేయండి, అప్పుడు మీకు మీ హృదయం శుద్ధి చేయబడుతుందని. కనుక మనము సైతం మన హృదయంలో ఏది మనల్ని శుద్ధి కోల్పోయేలా చేస్తుందో దానిని మనం తీసివేసినట్లయితే మనము అంతరంగమును శుద్ధి చేసుకున్న వారంగా ఉంటాము. ప్రభు చేత నీతిమంతులుగా ఎంచబడిన వారంగా ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడతాము. ఇన్న దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిలకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. పాత్ర యొక్క వెలుపటి భాగము కాదు కానీ అంతరంగమును శుద్ధి చేయాలని నీవు తెలియచేసి మాకు బోధించిన విధానం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ రాహరాజన్ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.